శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. వేరే మతాలకి హిందూ మతానికి వచ్చేసరికి అక్కడ విఐపీస్కి సపరేట్ లైన్స్, లేకపోతే ఒక ఇప్పుడు మీరు అన్నట్లు సపరేట్ ఎంట్రీస్ ఏముండవు. ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఒకటే ఫార్మాట్ ఫాలో అవుతారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్. అవును. అండ్ ఇంకొకటి మీకు పాతకాలంలో ఇప్పుడు ఈ అంటరానితనం దీనివల్ల కొంతమందిని అలో చేయకపోవడం అవును. హిందూ టెంపుల్స్లోకి. ఇప్పుడు మీరన్న ఇంకొక పాయింట్, ఈ మైలు అనేది ఒక మనిషి చనిపోతే ఓ 14 రోజులో 11 రోజులో గుడి లోపలికి అనుమతి లేదు. అవును. ఇట్లాంటివన్నీ ఇంకా ఇవన్నీ నెగిటివేనా? ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి టెంపుల్స్కి సంబంధించి మనిషి దూరం అవటానికి, ఒక గుడికి మనిషి దూరం అవటానికి, మిగతా మతాలు దగ్గర అవటానికి, హిందూ మతంలో దూరం అవటానికి పాయింట్స్ ఏంటి? ఇట్లాంటి పాయింట్స్ ఇంకా ఏమున్నాయి? అయితే ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడు సొంత భార్యని ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు హస్బెండ్ని ముట్టుకోవడానికి కూడా భయపడ్డది భార్య. తండ్రి కొడుకుల మధ్యలో అదే జరిగింది. దీన్ని డిస్క్రిమినేషన్ అనొద్దు. ఫస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది, జరగలేదని కాదు, చేశారు డిస్క్రిమినేషన్. మనకి నయనార్ల చరిత్ర తీసుకుంటే చాలా ఉంటాయి అట్లా, నందనార్ చరిత్ర, ఇవన్నీ అలా వచ్చినాయి. కానీ ఇది మనకి అనాదిగా వస్తున్న ఆచారం కాదు. ఎందుకు అని అంటే సింపుల్. ఇప్పుడు ఒక గుడి ఉంది, అక్కడ హరిహర వీరమల్లు సినిమాలోని ఎగ్జాంపుల్ తీసుకోండి, శ్రీరంగం టెంపుల్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎంత పెద్దగా ఉంటాయి గుడిలు. అంత పెద్ద గుడి ఉన్నప్పుడు అక్కడికి దాని చుట్టూ ఒక ఊరు ఫామ్ అయ్యేదని చెప్పాను కదా. అక్కడ ఒక బ్రాహ్మణుడు వచ్చి నేను ఇక్కడ వేదం చెప్పొచ్చు, నేను నేర్చుకుని ఇక్కడ అనుష్ఠానంలో పెట్టొచ్చు అనుకుంటాడు. ఒక బ్రాహ్మణుడితో గుడి నడుస్తుందా? నడవదు. సో దానికి ఒక కాపలా ఉండేవాళ్ళు కావాలి. ఒక క్షత్రియుడు నేను ఇక్కడ ఉంటే నేను దీనికి కాపలా ఉండొచ్చు అనుకుంటాడు. ఒక కోమటోళ్ళు ఉంటారు, వైశ్యులు ఉంటారు, ఇక్కడ బిజినెస్ చేయొచ్చు అనుకుంటాడు. వాడు ఆ ఊర్లోకి వస్తాడు. ఇందాక ఏం చెప్పినా, మన దగ్గర టెంపుల్స్లో మనకి కోనేరు ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది. నార్త్లో ఈ రెండు ఉండవు. ఈ రెండింటికి లింక్ ఏంటి అని అంటే, ఈ కోనేరు ఉన్నప్పుడు, ధ్వజస్తంభం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సవాలు చేయాలి టెంపుల్లో. మెయిన్గా ధ్వజస్తంభం ఉన్నప్పుడే ఉత్సవాలు చేయాలని చెప్తారు. ఊరందరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎలా ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు? ఇంటింటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఊర్లో ఏ బిల్డింగ్ అయినా సరే ధ్వజస్తంభానికి కిందనే ఉంటున్నాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు విష్ణుమూర్తి ఆలయం అనుకోండి, వాళ్ళు ఒక బ్యానర్ లాంటిది కట్టేవాళ్ళు అప్పట్లో, పరద లాంటిది. దాని మీద ఎవరి ఫోటో వేసేవాళ్ళు? వాహనం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో ఉంటుంది. అంటే ధ్వజస్తంభానికి ఇలాంటిది ఒకటి పెట్టారు అని అంటే ఊరందరినీ గుడిలోకి రమ్మని ఇన్విటేషన్ అన్నట్టు. కానీ అక్కడ ఎక్కడ కూడా శూద్రులు మీరు రావద్దని రాయరు. ఎందుకు అని అంటే, ఉత్సవం జరిగేటప్పుడు డోలు కొట్టాలి, చాలా పనులు ఉంటాయి, క్లీన్ చేయాలి, ఇట్లాంటి పనులన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు. అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వైశ్యులు క్లీన్ చేయాలి అంటే అందరూ క్లీన్ చేసి గుడికి వచ్చాక తేడాలు ఏం లేకుండా ఇక్కడ. ఇదేమైందంటే ఒక టైంలో ఎక్కువ అయిపోయింది అన్నట్టు. లైక్ ఇప్పుడు ఇందాక ఒక కరోనా ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా, అలా ఇప్పుడు నిత్యం అనుష్ఠానంలో ఒకడు ఉంటాడు, బ్రాహ్మణుడు అనుకుందాం, ఇతను డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేశాడని అనుకుందాం. ఇప్పుడు ఎవరైతే శూద్రులు ఉంటారో, వైశ్యులు ఉంటారో, క్షత్రియులు ఉంటారో, వీళ్ళు అయ్యప్ప మాలలు, స్వామివారి మాల, అమ్మవారి మాల వేసుకుంటారు కదా. మరి వీళ్ళు 42 days ఉంటారు. వీళ్ళు ఎంత నిష్టగా ఉంటారు? వీళ్ళని ఎవరిని, అప్పుడు బ్రాహ్మణుడు వచ్చినా సరే ఇంకెవడు వచ్చినా సరే వీళ్ళని సొంత భార్య అయినా ముట్టుకోవద్దు కదా, అంత నిష్టగా వీళ్ళు ఉంటారు. 40 సంవత్సరం అంతా నాన్ వెజ్ తిని మందు తాగి అలవాటు ఉన్నోడు కూడా మాలేసుకున్న 42 రోజులు వాడు ఎవరిని ముట్టుకొనియాడు. అలాంటిది ప్రతి నిత్యం అనుష్ఠానంలో ఉండే బ్రాహ్మణుడి నుండి నేను వెళ్ళి ముట్టుకుంటా, అతని ప్లేస్లో నేను ఉంటా అంటే ఎట్లా కుదురుతుంది? పద్ధతి అనేది ఒకటి ఉంది ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే, అప్పట్లో అంటురోగాలు అవి మనకు ఎక్కువ వచ్చేవి, తొందరగా స్ప్రెడ్ అయ్యేది. సో ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకున్నారు అనుకోండి, ఒకళ్ళ వల్ల అది ఇంకొకరికి పోతుంది, ఇంకొకళ్ళకి పోతుంది, అలా ఊరంతా వ్యాపించింది అనుకోండి, ఎంత ప్రాబ్లం. అప్పట్లో మెడికేషన్ అంత లేదు, మెడికల్ ఫెసిలిటీస్ అంత లేవు. సో ఒకటి వల్ల ప్రాబ్లం అయితే ఊరందరికీ ప్రాబ్లం అయ్యేది. సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడి వరకు పెట్టారు, అక్కడి వరకే చూసాడు తప్ప దాన్ని తక్కువ చేసి చూడలేదు. బట్ ఇది ప్రాసెస్లో ఏమైందంటే డిస్క్రిమినేషన్ అయిపోయింది అన్నట్టు. ఇంకొకటి మనకి ఇతర మతాల రూలింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. 1000 years ముస్లిం రూల్లో, బ్రిటిష్ రూల్లో ఉన్నాం. వీళ్ళు చేసింది ఏంటి? గుడికి వెళ్ళాలంటే పన్ను కట్టమన్నారు, అక్కడితో ఆగారా అని అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకటి తీసుకొని వచ్చారు. మెల్లిమెల్లిగా లేని సతీని హైలైట్ చేసి రాజారాం మోహన్ రాయ్ని హీరోని చేసేసారు అన్నట్టు. సో ఇలా వాళ్ళు ఒక ఏజెంట్లని తయారు చేసేసి వీళ్ళే అన్నిటిని సనాతన ధర్మంలో ఉన్నదన్నట్టు అన్నిటిని ఆపారు అన్నట్టు కూడా పోర్ట్రే చేశారు. సో అక్కడ మన వాళ్ళు ఏమైందంటే దాన్ని
చూసే యాంగిల్ డిస్క్రిమినేషన్ యాంగిల్ కనబడింది కాబట్టి అలా ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. బట్ ఈ నేల మీద ఎప్పుడు డిస్క్రిమినేషన్ లేదు. ఎందుకు అని అంటే సత్యగామ జాబాలి అని ఒక ఆయన ఉంటారు. గౌతమ మహర్షి దగ్గర శిష్యుల్లాగా అవ్వదామని వస్తారు అన్నట్టు. వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఏమంటారు, ఈ గోత్రం ఏంటి అని అంటారు. ఇక్కడ చాలామంది ఏమంటారంటే గోత్రం అడిగాడు కాబట్టి ఇది డిస్క్రిమినేషన్ అని అనుకుంటారు. గోత్రం అడిగింది ఎందుకు అని అంటే అతనికి ఉపనయనం చేయాలి, మంత్రోపదేశం చేయాలి. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ నాన్న ఎవరు, మీ తాత ఏం చేస్తారు, ఇవన్నీ తెలియాలి కదా. ఆ వంశం ఏంటి అనేది తెలియాలి. అంతవరకే, డిస్క్రిమినేషన్ కాదు. అప్పుడు ఈ సత్యగామ జాబాలి ఉంటారు కదా, అతనికి ఈ సత్యగామ అనే అబ్బాయికి ఏం తెలియదు, ఆయన గోత్రం అవన్నీ తెలియదు. నేను ఇంటికి పోయి మా అమ్మని కనుక్కొని వస్తా అని పోతాడు. వాళ్ళ అమ్మ దగ్గర పోతాడు. ఆమె పేరు జాబాలి. నాన్న పేరు ఏంటిది, నా గోత్రం ఏంటిది అని అడుగుతాడు. ఆమె ఏం చేస్తుంది, ప్రాస్టిట్యూట్. నేను చాలా మందితో ఈ పని చేశా కాబట్టి నువ్వు ఎవరికి పుట్టావో నాకు తెలియదు నాయన, అయితే ఇది అడిగారు కదా నిన్ను, కాబట్టి నువ్వేం చెయ్యానంటే తన పేరే గోత్రంలాగా పెట్టుకోమని ఏమో చెప్తుంది. ఈ పిల్లోడు ఏం చేయాలి, ఇది విన్నాక ఇది చెప్తే నా గురువు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని అనుకోవాలి. కర్ణుడు అనుకున్నట్టు. కర్ణుడు అక్కడ అబద్ధం చెప్పాడు, కానీ ఇతను డైరెక్ట్ వెళ్ళి అమ్మ ఏం చెప్పిందో అది మొత్తం గురువుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు గౌతమ మహర్షికి. గౌతమ మహర్షి ఏమన్నాడు, చీచీ పోపో అన్నారా, లేదు, నువ్వు సత్యం మీద నించున్నావు, సత్యాన్నే పట్టుకున్నావు, కాబట్టి నిన్ను నేను శిష్యుడిగా స్వీకరిస్తున్నా అని చెప్పి ఆయనని శిష్యుడిలాగా తీసుకున్నారు. ఇది ఎప్పుడు సనాతనం అంటే అనాదిలో ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చిన వృత్తాంతం ఇది. డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? అలా డిస్క్రిమినేషన్ ఉంటే బ్రాహ్మణుడికి పుట్టిన అగ్నిశర్మ తర్వాత బోయవాడయ్యి దొంగతనం స్టార్ట్ చేశాక దాని తర్వాత మళ్ళీ అత్రి మహర్షి ఉపదేశం వల్ల వాల్మీకి అయ్యారు. అక్కడ లేని డిస్క్రిమినేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో మన మైండ్ సెట్స్ లో ఉంది అది. అదొకసారి సృష్టించింది అంటారు. అది ఇంకొకటి, వాళ్ళు దాన్ని అలా తీసుకున్నారు. మనము దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అది చూడరు. ఇప్పుడు వేదం నేర్పియట్లేదు అని అరుస్తూ ఉంటారు బయట సోషల్ మీడియాలో. సరే, వేదం నేర్చుకోవాలి అని అంటే ప్రాసెస్ చెప్తా చూడండి. 8th ఇయర్లో యజ్ఞోపవీతం చేస్తారు. ఇప్పుడు అవ్వకపోతే 11th ఇయర్. అంటే 8th ఇయర్ అంటే ఎప్పుడంటే 7 years 2 months. ఎందుకంటే అమ్మ గర్భంలో. ఇంకొక డౌట్ అండి ఇక్కడ, సారీ డిస్టర్బ్ చేసినందుకు. ఎవరైనా నేర్చుకోవచ్చా వేదం? ఎవరైనా నేర్చుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, గౌతమ మహర్షి ఎవరికి చెప్పారు, సత్యగామ జాబాలి సంబంధించి ఎవరైనా వేదం అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు అవును, ఇప్పుడు మీరు చిన్నజీయ స్వామి ఆశ్రమానికి వెళ్తే మీకు అక్కడ పంచ సంస్కరణలు చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా. రామానుజాచార్యకి సంబంధించి అలాంటి శిష్యులు ఉన్నారు, ఆదిశంకరాచార్యకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అలా. సో ఎక్కడ ఇది లేదు. అయితే ఒక టైంలో ఎలా అయిపోయిందంటే దీన్ని కాపాడాలి ఎట్లా అయినా, కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు అన్నట్టు. అంతే తప్ప ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఎవరికంటే వాళ్ళకి నేర్పిస్తున్నారు, బట్ వాడికి అనిష్ట ఉందా లేదా చూసుకొని. ఇప్పుడు ప్రాసెస్ చెప్పండి. సో ఇప్పుడు 7th year 2nd month ఉపనయనం చేయాలి అని చెప్తారు. ఎందుకు అని అంటే వాడు అమ్మ గర్భంలో 9 నెలలో 10 నెలలో ఉంటాడు, దాన్ని బట్టి. ఇక్కడ కాకపోతే 11th year చేయాలి. సో 7th year 2 months చేశాడు, లేదంటే 11th year చేశాడు అనుకుందాం. చేసుకున్నాడు ఉపనయనం. చేసుకున్నాక ఒక పర్సన్కి ఒక వేదం నేర్చుకోవడానికి 12 నుంచి 15 years పడుతుంది. లేదు వాడు చాలా ఇంటెలిజెంట్, చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు 7 years నేర్చుకుంటారు లీస్ట్ అని చెప్తారు. సో ఇక్కడ లెక్క వేసుకోండి, యావరేజ్గా ఒక 15 years వేసుకోండి. 11 + 15 26 years అయింది. 26 yearsకి మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వీడికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలి అనుకుంటాడు. వాడేంటి 26 సంవత్సరాలకి వేద పాఠశాల నుంచి బయటికి వస్తాడు. అమ్మాయిని ఇస్తారో లేదో తెలియదు. సొసైటీలో ఇప్పుడు వేదం నేర్చుకున్న వేదాన్ని ఎలా అనుష్ఠానంలో పెట్టాలి, దాని నుంచి ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేది క్లారిటీ ఉండదు. మరి అలా ఎవరైనా రెడీగా ఉన్నాడా నేర్చుకోవడానికి? అంత లైఫ్ టైం అంటే 26 years అందులో ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ వేదం నేర్పేయట్లేదు అంటారు. వీడు వేదం నేర్చుకోవాలి అని అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు నాన్ వెజ్ తింటారు, మందు తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకు ఒక అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. దాని ఏం కాదనట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అది వంశంలో అనాదిగా వస్తుంది, తరతరాలుగా వస్తుంది, అని వాళ్ళు వదిలిపెట్టలేరు. ఇప్పుడు కొడుకు వేదం నేర్చుకోవాలని తండ్రికి అనిపించింది అనుకోండి, కొడుకుకి అనిష్ట ఉందా లేదా చూడాలి తండ్రి. సెకండ్ థింగ్, కొడుకు ఇంట్లో వేదం అనుష్ఠానంలో పెట్టినప్పుడు ఇతను చుట్టాలు వచ్చినప్పుడు నాకు నాన్ వెజ్ లేదని అలిగిపోయే చుట్టాలు ఉంటారు అనుకోండి, అప్పుడు ఈ వేదం ఇక్కడ అనుష్ఠానంలో పెట్టగలుగుతాడా? ఇంట్లో పెట్టలేడు. ఆచారాన్ని ఇప్పుడు అనాదిగా వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ ఆచారాలన్నీ వదిలేసి కొడుకు కోసం కాంప్రమైజ్ అయ్యే తండ్రులు ఉన్నారా? లేదు. అప్పుడు అందుకే వ్యాసుడు ఏం చేశారంటే 4 వేదాలు ఆల్రెడీ మనకున్నాక పంచమ వేదమైన మహాభారతం రాశారు.
దానికి ఏం ఉపనయన సంస్కారం అవసరం లేదు కదా. పంచమ వేదం అనే అంటాం మహాభారతంని. ఓకే. ఆ మహాభారతంలో ఎంత డీటెయిలింగ్ ఉంటుంది అని అంటే 4 వేదాలు ఏదైతే డీటెయిలింగ్ ఉంటుందో ఆ డీటెయిలింగ్ చాలా సూక్ష్మంగా చాలా ఈజీ వేలో మహాభారతంలో ఉంటుంది. ఓకే. సో ఎలాంటి ఉపనయన సంస్కారం లేకుండా 15 ఇయర్స్ 12 ఇయర్స్ ఒక వేద పాఠశాలకిలో మనం ఉండకుండా ఇంట్లో కూర్చొని చదువుకునేది, ఇంట్లో కూర్చొని నేర్చుకోవడానికి మనం మహాభారతం ఇచ్చారు వ్యాసుడు. దాన్ని ఎంతమంది నేర్చుకుంటున్నారు? సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రొపగాండా అన్నట్టు, బ్రాహ్మణులను ఏదో ఒకటి చేస్తే తప్ప సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవ్వదు. ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు టార్గెట్ అంటే వేదం వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వేదంకి సంబంధించిన జ్ఞానం. ఒకసారి జ్ఞానం పోయింది అనుకోండి మనం రూట్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. కాబట్టి వైశ్యుని ఎవరు టార్గెట్ చేయరు, క్షత్రుని ఎవరు టార్గెట్ చేయరు, శూద్రుని ఎవరు టార్గెట్ చేయరు. ప్రతి ఒక్కరు టార్గెట్ చేసేది బ్రాహ్మిన్స్నే, ఎందుకంటే రూట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి. అదొక్కటి తీసేసాం అనుకోండి కింద వాళ్ళకి ఏమి ఉండదు ఇంకా, కాబట్టి వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నట్టు.